పూజాజు బంగ్లాదేశ్ ఇప్పట్లో ఈ పేరును మర్చిపోదు. ఆ మాటకొస్తే ఆ దేశ పాలకులకు కలలో కూడా ఈ పేరే గుర్తొస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ కుటిల బుద్ధిని దాటి రాజధాని నగరం ఢాకాలోనే ఎండగట్టారు ఈ యంగ్ డిప్లొమాట్. ఢాకాలో జరిగిన సెమినార్లో జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్లో అంతర్భాగంగా చూపించే దుస్సాహసానికి పూనుకున్న తారిక్ సర్కార్ను నిలువున కడిగి పారేశారామె. దీంతో ఈ యంగ్ డిప్లొమాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిపోయారు. షబాష్ పూజ అంటూ నెటిజన్లు ఆమెను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇంతకు ఢాకాలో అసలేం జరిగింది? మన జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్లో అంతర్భాగంగా చూపించే దుస్సాహసానికి బంగ్లాదేశ్ ఎందుకు దిగింది? ఢాకా కుట్రలకు పూజా జాజ్ ఇచ్చిన మాస్ రిప్లై ఏంటి? లెట్స్ వాచ్. టార్గెట్ భారత్, మరో దుస్సాహసానికి పూనుకున్న బంగ్లా. జమ్మూ కశ్మీర్ను పాక్లో అంతర్భాగంగా చూపించిన ఢాకా. తారిక్ సర్కార్కు యంగ్ డిప్లొమాట్ ఎలా బదిలిచ్చారు? పాముకు పాలు పోసి పెంచిన అది సమయం చూసి విషమే కక్కుతుందనే సామెతకు నిలువెత్తు రూపం బంగ్లాదేశ్. 1971లో పాక్ సైన్యం తూర్పు పాకిస్తాన్లోని ముస్లింలు హిందువులపై సాగించిన నరమేధం అంత ఇంత కాదు. ఆ నరరూప రాక్షసుల నుంచి స్వేచ్ఛను ప్రసాదించి ఒక స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ను ప్రపంచ పటంలో నిలబెట్టింది మన సైన్యం, భారతీయుల త్యాగాలు. కానీ ఈరోజు అదే బంగ్లాదేశ్ ఇప్పుడు అదే పాక్కు అనుకూలంగా మారుతూ భారత్కు వెన్నుపోటు పడవాలని చూస్తోంది. కృతజ్ఞతను మరిచి పాక్ అజెండాను ఢాకా గడ్డపై మోస్తూ తన కుటిల బుద్ధిని మార్చుకోలేమని నిరూపించుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. రీబిల్డింగ్ ట్రస్ట్, రెన్యూయింగ్ రీజనల్ ఇంటిగ్రేషన్, పాత్వేస్ ఫర్ రీవైటలైజింగ్ సార్క్ అనే విదేశాంగ విధాన అంశంపై ఈ సదస్సు జరిగింది. సార్క్ దేశాల మధ్య నమ్మకాన్ని పెంచాలనే ముసుగులో జరిగిన ఈ హైప్రొఫైల్ భేటీలోనే భారత సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీసేందుకు బంగ్లాదేశ్ వ్యూహాత్మకంగా ఓ పెద్ద స్కెచ్ వేసింది. సెమినార్ ప్రెజెంటేషన్ జరుగుతున్న సమయంలో స్క్రీన్పై ఒక అంతర్జాతీయ మ్యాప్ను ప్రదర్శించారు. ఆ మ్యాప్ను చూడగానే అక్కడ ఉన్న భారతీయుల రక్తం మరిగింది. ఎందుకంటే భారత్కు మకుటయమానంగా నిలిచే జమ్మూ కాశ్మీర్ యావత్తు ప్రాంతాన్ని బంగ్లాదేశ్ నిర్వాహకులు పాకిస్తాన్లో భాగంగా చూపించారు. అంతర్జాతీయ విదేశాంగ నిపుణులు, వివిధ దేశాల దౌత్యవేత్తలు ఉన్న సభలో కావాలనే ఇండియాను అవమానపరచడానికి, కశ్మీర్పై పాకిస్తాన్ వాదనకు బలాన్ని చేకూర్చడానికే ఈ తప్పుడు మ్యాప్ను ప్రదర్శించారనేది స్పష్టమైపోతుంది. మ్యాప్లో ఇండియాకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి సదస్సులోని ఇతర దేశాల ప్రతినిధులు, పెద్ద పెద్ద మేధావులు మౌనంగానే ఉండిపోయారు. కొందరు బంగ్లాదేశ్ అధికారుల ముఖాల్లో భారత్ను తక్కువ చేశామనే కుటిల సంతోషము కనిపించింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే ఇండియా యంగ్ డిప్లొమాట్ పూజా ఝా సీన్లోకొచ్చారు. ఢాకాలోని భారత హైకమిషన్లో సెకండ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న పూజా ఝా బంగ్లాదేశ్ తీరును ఎండగట్టారు. From Indian High Commission, the map of India depicted here is incorrect. Jammu and Kashmir is an integral part of India, and I think the map presented here is not correct. This map is for representational purposes. It does not project actual boundaries. I understand, sir, but the Jammu and Kashmir part is an integral part of India, and it is misrepresented here. So I just wanted to point out. And you are from India? I am Pooja Jha, Second Secretary, Indian High Commission. ఇది పూర్తిగా తప్పుడు మ్యాప్. జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగం, విడదీయరాని భాగం. దీనిని ఇక్కడ తప్పుగా ప్రదర్శించారు అంటూ పూజా ఝా స్పష్టం చేశారు. ఒక యువ దౌత్యవేత్త ఇలా నిలదీస్తుందని బంగ్లాదేశ్ నిర్వాహకులు ఊహించి ఉండరు. అంతర్జాతీయ వేదికపై తమ తప్పుడు కుట్ర దొరికిపోవడంతో బంగ్లాదేశ్ మాజీ దౌత్యవేత్త, ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్న తారిక్ కరీం తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు దౌత్యపరమైన బుకాయింపులకు దిగాడు. ఇది కేవలం ప్రాతినిధ్య ప్రయోజనాల కోసం ఉపయోగించిన మ్యాప్ మాత్రమేనని, అసలు సరిహద్దులను ఈ మ్యాప్ ప్రతిబింబించదంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ పూజా ఝా ఆ దౌత్య వంకలను ఏమాత్రం లెక్క చేయలేదు. తారిక్ కరీం ఇచ్చిన వివరణపై పూజా ఝా మరింత ఘాటుగా స్పందించారు. నాకు మీ ఉద్దేశం అర్థమైంది, కానీ ఉద్దేశం ఏదైనా సరే జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం. ఇక్కడ దానిని తప్పుగా మిస్రిప్రజెంట్ చేశారు. అందుకే నేను దీనిని ఖండిస్తూ ఎత్తి చూపుతున్నాను అని తేల్చి చెప్పేశారు. దీంతో షాక్ అయిన కరీం ఆమె ధైర్యాన్ని చూసి, మీరు భారత్ నుంచేనా అని అడిగారు. దానికి ఆమె అత్యంత గర్వంగా, అవును, నేను భారత హైకమిషన్ సెకండ్ సెక్రటరీని అని ఆన్సర్ చేశారు. చివరికి బంగ్లా నిర్వాహకులు పాయింట్ నోటెడ్ అని సభను కొనసాగించాల్సి వచ్చింది. This
map is for representational purposes. It does not project actual boundaries. I understand, sir, but the Jammu and Kashmir part is an integral part of India, and it is misrepresented here. So I just wanted to point out. And you are from India? I am Pooja Jha, Second Secretary, Indian High Commission. ఇండియన్ ఫారెన్ సర్వీసులో అత్యంత ప్రతిభావంతురాలైన అధికారిగా పూజా ఝా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఢాకాలోని భారత హైకమిషన్లో సెకండ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె గతంలో విదేశాంగ శాఖలోని వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. కేవలం అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు, అంతర్జాతీయ చట్టాలు, వ్యూహాత్మక సరిహద్దు అంశాలపై ఆమెకు అపారమైన పట్టు ఉంది. అందుకే వేదికపై ఉన్నది ఎంతటి సీనియర్ మాజీ దౌత్యవేత్త అయినా సరే చట్టబద్ధమైన పాయింట్లతో నిలదీసి నోరు మోయించారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే శక్తులకు భారత మహిళా దౌత్యవేత్తలు చుక్కలు చూపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ అబద్ధాలను భారత యువ దౌత్యవేత్తలు ఎండగట్టిన తీరును పూజా ఝా మరోసారి గుర్తు చేశారు. సరిహద్దుల రక్షణ కేవలం సరిహద్దులని సైనికుడితోనే కాదు, అంతర్జాతీయ దౌత్య వేదికలపై పెన్ను పట్టిన ప్రతినిధులతోనూ సాధ్యమని పూజా ఝా నిరూపించారు. ఇక కశ్మీర్ విషయంలో బంగ్లాదేశ్ ప్రదర్శించిన ఈ ఉన్మాదం వెనుక కేవలం పాకిస్తాన్ మాత్రమే లేదు, దీని వెనుక చైనా హస్తం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో చైనా ఇస్తున్న తప్పుడు నిధులు, డ్రాగన్ వ్యూహాత్మక ఉచ్చులో చిక్కుకున్న బంగ్లాదేశ్ భారత్కు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్తో చేతులు కలుపుతోంది. సార్క్ వేదికను వాడుకుని భారత్ను ఒంటరి చేయాలనే చైనా కుట్రలకు ఢాకా పాలకులు తొత్తులుగా మారుతున్నారనే దానికి ఈ తప్పుడు మ్యాపు ప్రదర్శనే ఉదాహరణ. బంగ్లాదేశ్ పాలకులు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక సంక్షోభంలో ఉన్న, రాజకీయ స్థిరతలో ఉన్న బంగ్లాదేశ్కు మొదటి సాయం అందించేది ఎప్పుడు మన దేశమే. పొరుగు దేశాల పట్ల భారత్ ఎల్లప్పుడూ ఉదారంగానే ఉంటుంది. కానీ ఆ ఉదారతను చేతకానితనంగా భావించి జమ్మూ కశ్మీర్ జోలికొస్తే సహించే ప్రసక్తే లేదు. బంగ్లాదేశ్ ఎంతగా చైనాతో చేతులు కలిపినా, పాక్ తొత్తుగా మారినా న్యూఢిల్లీని దెబ్బతీయడం ఢాకా తరం కాదని ఈ ఘటనతో స్పష్టమైపోయింది. దౌత్యపరంగా, ఆర్థికపరంగా ఢాకాకు ఎలా బుద్ధి చెప్పాలో భారత్కు బాగా తెలుసు. ఇప్పటికే భారత్ తన సరిహద్దు భద్రతను, వాణిజ్య నిబంధనలను కఠినతరం చేస్తోంది. మిత్రదేశ ముసుగులో ఉంటూ వెన్నుపోటు పడిచే బంగ్లా కుట్రల్ని తిప్పికొట్టేందుకు భారత్ దగ్గర వ్యూహాత్మక అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. పూజా ఝా ఇచ్చిన కౌంటర్ కేవలం ఒక ప్రారంభం మాత్రమే. బంగ్లాదేశ్ తన వైఖరిని మార్చుకోకపోతే అంతర్జాతీయంగా మరింత మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏ జమ్మూ కశ్మీర్ను పాకిస్తాన్లో భాగంగా చూపించి బంగ్లాదేశ్ ఆనందించాలని చూసిందో ఆ జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్లో విడదీయరాని అంతర్భాగం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఈ సత్యాన్ని ప్రపంచ దేశాలన్నీ అంగీకరించాయి. ఇప్పటికైనా బంగ్లా, పాకిస్తాన్, చైనా కూటమి తమ కుటిల బుద్ధిని మార్చుకోవాలి. లేదంటే అంతర్జాతీయ వేదికలపై భారత్ యంగ్ డిప్లొమాట్స్ చేతిలో ఇలాగే అవమానాల పాలు కాక తప్పదు.